ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ రావే కూర్చో. మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత తింటాను. హలో మేడం. ఏం లేదమ్మా, చెప్పాను కదా నీతో బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని. రేపే దాని ఓపెనింగ్ ఉంది. రేపు నీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరినీ తీసుకొని రావాలి. రేపా మేడం? తప్పకుండా వస్తాను. ఇదిగో పక్కన నీ తింగర్ భర్తున్నాడా? ఉన్నారు మేడం. సరే, నువ్వు దాంట్లోనే జాబ్ చేస్తావు. ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకు. నువ్వు ఎలా వస్తావో ఎలా చేస్తావో నువ్వే చూసుకో. కానీ అది మాత్రం నీదే, నీకోసమే పెట్టిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎవరు ఫోన్లో మేడం అని అంటున్నావు? మా బాసే కదా? అవును, ఆవిడే. ఆవిడ నీకెందుకు ఫోన్ చేస్తుంది? ఈవిడ్ని ఆవిడ రక్షకురాల్లా ఫీల్ అవుతుంది. రేపు వాళ్ళు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తున్నారంట, నన్ను రమ్మంటున్నారు. వెళ్తావా? పిలిచారుగా, వెళ్ళాలి. వెళ్ళడానికి వీల్లేదు. పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఆవిడ ఫీల్ అవుతుందేమో బాబు. వెళ్తే నేను ఫీల్ అవుతా అత్తయ్య గారు. నేనైతే వస్తానని మాటిచ్చాను. వెళ్ళకూడదంటే మీరే ఆవిడికి ఫోన్ చేసి మా ఆవిడ్ని పంపించను అని చెప్పండి. పదమ్మా. చూడు కళ్యాణ్, అది నీ మాట కాదని బ్యూటీ పార్లర్కి వెళ్ళిందే అనుకో, అందరి ముందు నీ పరువు పోతుందిరా. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని చేతకానివాడు అనుకుంటారా? అందుకే అది బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఉండాలంటే దాన్ని హనీమూన్కి తీసుకెళ్ళిపో. అప్పుడు నీ పరువు దక్కుతుంది. అవును, నీ ఆఫీస్ స్టాఫ్ అందరికీ నీ పెళ్ళాం నీ కంట్రోల్లో ఉందని, నువ్వు మగాడివని రుజువవుతుందిరా. కరెక్టే కదా, నేను మగాడిని అనిపించుకోవడమే నాకు ఇంపార్టెంట్. అయితే మేం చెప్పినట్టు హనీమూన్కి తీసుకెళ్ళు. రేపే దాని హనుమూన్కి తీసుకెళ్తా. ముందైతే ఆ పప్పన్నం తిను. క్రాంతి తేజాలో నటించడానికి ఒప్పుకుంది. ఇక నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి ఎక్కడికి పోదు. మనకి బ్యూటీ పార్లర్లో జాబ్ వచ్చింది కాబట్టి ఆయనకి తెలియకుండా జాబ్ చేసుకుంటూ మా అమ్మ వాళ్ళ అవసరాలను చూసుకోవచ్చు. కళ్యాణ్ని హనీమూన్కి పంపించేసి దీనంతటికీ కారణం ఆ కనకవేనని దాని మీద నింద వేసి పూజ నమ్మేలా చేసి వాళ్ళని బయటికి పంపించొచ్చు. అత్తయ్య, క్రాంతి బావ ఇక్కడ రెడీ అవుతున్నారే హనీమూన్కి. సరే, క్రాంతి బయటకు వస్తే ఈ డెకరేషన్ ఏంటి అని అడిగితే ఇవాళ నా బర్త్డే అన్న విషయం తనకి చెప్పకండి. అదేంటి, క్రాంతితో ట్రస్ట్ వాళ్ళ గురించి మాట్లాడా అన్నా? బర్త్డే గురించి చెప్పలేదా? లేదత్తయ్య, తేజ గురించి ట్రస్ట్ వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను. నా బర్త్డే అన్న విషయాన్ని తనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. ఈరోజు దాని బర్త్డే కూడానే. లాస్ట్ మినిట్లో నీకు సర్ప్రైజ్ ఇద్దామని అది అనుకుంటుంది, కానీ నువ్వు అనుకున్నది జరగదు. దాని బర్త్డే అన్న విషయం అది నీకు చెప్పడం జరగదు. ఏమండి, ఈరోజు నా బర్త్డే అండి. అవునా? హ్యాపీ బర్త్డే. కాస్త చూసి నవ్వుతూ చెప్పొచ్చు కదా. హ్యాపీ బర్త్డే. చాలా, నీ బట్టలు కూడా సర్దుకో, త్వరగా వెళ్ళాలి. ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం? హనీమూన్కి. హనీమూనా? మనిద్దరికా? అంత షాక్ ఇస్తావేంటి? హనీమూన్కి మనం వెళ్లకుండా బంటికాడు నేను వెళ్తావా? వెళ్ళు. అది కాదండి, ఇవాళ పూజ నాకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పింది. ఆ పని అయ్యాక వెళ్దాం. అలా ఏం కుదరదు. నీకు అదెక్కువ, నేనెక్కువ. మీరే ఎక్కువ, కానీ పూజ కూడా ఏం తక్కువ కాదుగా. ఆ పనైన తర్వాతే మనం వెళ్దాం. లేదంటే నేను రాను.
అమ్మ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రాకముందే దీన్ని బయటికి తీసుకుపోవాలని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలీదు. ఇది చూస్తే పూజ పని అయ్యేంత వరకు రానంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? సర్లే, ముందు బ్యాగ్లో అయితే సర్ది కారులో పెడదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళు. పూజ, హా? నిజంగా క్రాంతి నీ మాట విని ట్రస్ట్ వాళ్ళ ముందు తనే తేజాని ఒప్పుకుంటుందా? అయ్యో అత్తయ్య, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. తను నా మాట కాదనదు. మీకెందుకు వచ్చిందా డౌటు? నాకెందుకో అది లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తుంది అనిపిస్తుంది. తను అలా ఎందుకు చేస్తుంది అత్తయ్య? మీరు అనవసరంగా తనని అనుమానించకండి. నేనంటే తనకి ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తుంది. అది చేస్తుంది, కానీ మేం చేయనివ్వాలి కదా. హే, అదక్కడ కాదు, అక్కడ. ఎరా, బయలుదేరారా? త్వరగా వెళ్ళండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అత్తయ్య, ఇల్లేంటి ఇలా డెకరేట్ చేశారు? ఎవరిదైనా బర్త్డేనా? అలాంటిదేం లేదమ్మా, ఊరికే అందంగా ఉండాలని అలంకరిస్తున్నాం. ఈరోజు దీని బర్త్డే అమ్మా. అవునా? మాకు అస్సలు తెలియదే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సరే బయలుదేరండి త్వరగా. పూజ ఏది? వస్తుంది. ముందు మనం కారులో బ్యాగులు పెడదాం పదా. అదేంటి? పూజ 12 తర్వాత వెళ్దామని చెప్పాను కదా. పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదమ్మా, తర్వాత చూసుకోవచ్చు. ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పదండి. అది కాదు అత్తయ్య, మేం చెప్తున్నాం కదా, పద. పూజకు ఒక మాటేనే చెప్పేస్తాను అత్తయ్య. మేం చెప్తాంలే. కళ్యాణ్, పద బయలుదేరండి. పదమ్మా, పద, రండి. పద, పద. పదండి. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.